ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనము స్నేహితులము, ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్స్ అండ్ స్నేహితులు. నేను పలాని వాడి ఫ్రెండ్ అండి, పలాని వాడి స్నేహితుడినండి అని మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్ అంటే ఏమిటి, స్నేహితుడు అంటే ఏమిటి? ఫ్రెండ్స్ అంటే తాత్కాలికంగా ఉండేవాడిని ఫ్రెండ్స్ అంటారు. నాకు వాడి ఫ్రెండ్ అండి, వీడి ఫ్రెండ్ అండి. మరి ఫ్రెండ్స్ కు స్నేహితుడికి తేడా ఏమిటి? ఫ్రెండ్స్ ఇంగ్లీష్ లో అన్నట్టుగా ఇందా చెప్పినట్టుగా వాడు నా ఫ్రెండ్, నా చిన్ననాటి వాడి ఫ్రెండ్. స్నేహితుడు అంటే మన హితమును కోరువాడు స్నేహితుడు. హితము అంటే నా మంచి. నేను ఏదైనా కష్టాలలో ఉన్నప్పుడు నేను ఉన్నానురా అని చెయ్యి చాపి మన దగ్గరికి వచ్చేవాడిని స్నేహితుడు అంటారు. మనకు కష్టమే రాని లేదా ఇష్టమైనవి కానీ, మంచి కానీ చెడు కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఎవరికైనా మనం ఫోన్ చేసి చెప్పామా, వాడు స్నేహితుడు. లేదు, మనం కష్టములలో ఉన్నప్పుడు పక్క సందులో నుండి వెళ్ళిపోతూ ఉంటారు, వాడు ఎప్పటికీ మనకు వాడు ఫ్రెండే అవుతాడు తప్ప స్నేహితుడు ఎప్పటికీ కాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే వీడియోలో అలాంటి స్నేహితులు ఉన్నారు. ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు, కుచేలుడు. ఈ కుచేలుడి శ్రీకృష్ణ పరమాత్ముడి కథ ఎవరైతే వింటారో వారి ఇంటిలో ధనము సమృద్ధిగా ఉంటుంది. అంటే కఠిన బాధలు కూడా తొలగిపోతాయి. అది ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పూర్వం ఒక బ్రాహ్మణ భార్యాభర్తలు ఉండేవారు, కుచేలుడు, కుచేలుడి భార్య. ఇలా ఉండగా ఈ బ్రాహ్మణుడు భిక్ష తీసుకుని కాలం గడుపుతూ ఉండేవాడు. తన భార్య భిక్ష తీసుకుని కాలం గడుపుతూ ఉండేది. ఇంటిలో కఠిన దారిద్ర్యములు అనుభవిస్తూ ఉన్నారు. దారిద్ర్యములు అనుభవిస్తూ ఉండగా భార్య ఉండి, నాథా, మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా, నా స్నేహితుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, నేను చిన్ననాటి స్నేహితుడిని, ఆశ్రమంలో ఎప్పుడూ కూడా వాడితో ఆడుకుంటూ ఉండేవాడిని, ఎప్పుడు మీరు నోటి నుండి చెప్పినా శ్రీకృష్ణ శ్రీకృష్ణ అంటూ ఉంటారు కదా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మహారాజు గారు, ఆయన దగ్గర ఉన్న ధనము మహావైభవపేతము, మామూలు ధనం కాదు కదా. ఆయన వద్దకు వెళ్ళి, మీరు ఇలా నేను ఈ స్థితిలో ఉన్నాను, ఏదైనా సహాయం చేయగలవా అని అడగగలరా అని చెప్పిందట. వెంటనే సరే, ఒకవేళ ధనము సహాయం చేస్తే సరి, చెయ్యకపోయినా సరి, నాకు వాడు స్నేహితుడు, వాడిని చూసే అదృష్టం నాకు కలుగుతుంది కదా అని చెప్పి కుచేలుడు బయలుదేరుతున్నాడట. బయలుదేరేసరికి భార్యని అడిగాడు, ఏమే, అంత పెద్దవాడి దగ్గరికి వెళుతూ ఉన్నాను కదా, ఎందుకంటే గురువుల దగ్గరికి కానీ, తల్లిదండ్రుల వద్దకు కానీ, పిల్లల వద్దకు కానీ, స్నేహితుల వద్దకు కానీ వెళ్ళేటప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకొని వెళ్ళాలి అని చెబుతుంది శాస్త్రం. మరి వాడి దగ్గరికి వెళుతూ ఉన్నాను కదా, వాడి దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళేటప్పుడు వాడు ఏదైనా అడుగుతాడు, ఏం తెచ్చావురా అని అడుగుతాడు కదా, కుచేలా ఏం తెచ్చావురా అని అడుగుతాడు. అప్పుడు నేను ఏమి ఇవ్వగలను, కాబట్టి ఇంట్లో ఏదైనా వస్తువులు ఉన్నాయా అని అడిగేసరికి ఆలోచించి అన్ని డబ్బాలు వెతికింది, ఎక్కడా ఏమీ కనబడలేదు. వెంటనే ఎక్కడ చిన్న పిడికిల్లో కాస్త అటుకులు కనబడ్డాయి. అటుకులు తెచ్చి ఈ కొన్ని 3 పిడికిళ్ళ అటుకులు వేసి, నాథా, ఓ కుచేలా, ఈ అటుకులు తప్ప ఇంట్లో ఏ వస్తువులు లేవు, ఇంత దారిద్ర్యం అనుభవిస్తున్నాం మనము, ఈ విషయాన్ని కూడా మీ స్నేహితుడికి చెప్పు, మన దారిద్ర్యముల నుండి బయటకు పడవేయమని చెప్పి కూడా అడుగు, ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పింది. వెంటనే బయలుదేరాడు కుచేలుడు. బయలుదేరి వెళ్ళిపోయి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండే మందిరానికి వెళ్ళాడు. 3 అంతర్ధానంగా ఉన్నాయట, 3 భాగాలుగా. ఒక భాగం దాటేసరికి శ్రీకృష్ణ పరమాత్ముడు కనబడుతూ ఉన్నాడు. నేను పలాని వాడి స్నేహితుడు అని చెప్పేసరికి అక్కడ ఉన్న వారందరూ కూడా వదిలివేశారట. శ్రీకృష్ణ పరమాత్ముడు స్నేహితుడట అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నారు అందరూ కూడా, పరిచారకులందరూ కూడా. శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవితో శయన పాన్పు మీద కూర్చొని ఉండగా కుచేలుడిని చూసి పరిగెత్తుకొని వెళ్ళి చేయి చాపుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి, ఒరే కుచేలా, ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి, ఎంతో ఆనందంగా ఉందిరా, చిన్ననాటి స్నేహితులు, నిన్ననాటి నుండి మనం ఎన్నో చేశాం కదా, ఆనందంగా ఉండేవారం కదా, అలా ఆడుకుంటూ ఉండేవారం కదా అని చెప్పి అతనిని తీసుకుని వచ్చి అతను శ్రీకృష్ణ పరమాత్ముడు పడుకునే పాన్పు మీద కూర్చోబెట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు కింద కూర్చొని ఆ కుచేలుడితో మాట్లాడుతున్నాడట. చెప్పురా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అందరూ బాగున్నారా, ఎలా ఉన్నావు, అప్పుడు చిన్ననాడు మనం ఎంత ఆనందంగా ఉండేవారం కదరా అని చెబుతూ ఉండగా వీళ్ళిద్దరంతా కూడా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగాడట, ఒరే కుచేలా, నా కోసం ఏదైనా తినడానికి తెచ్చావా అని అడిగేసరికి, ఒరే ఇంటిలో
మా భార్య నీ కోసం ఇష్టము కదా అని చెప్పి అటుకులు ఇచ్చింది, ఇదిగో అటుకులు అని చెప్పి అటుకులు చూపించాడు కుచేలుడు. వెంటనే ఆ అటుకులను తీసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. తీసుకొని నోట్లో తీసుకున్నాడట. వెంటనే రుక్మిణీదేవి ఇదంతా కూడా గమనిస్తూ ఉంది. మళ్ళీ రెండోసారి కుచేలుడు ఇచ్చిన అటుకులను తీసుకుని నోట్లు పోసుకుంటూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆపి, పరమేశ్వర శ్రీకృష్ణ, నువ్వు ఒకసారి తిన్నందుకే అతనికి ఎన్ని భోగభాగ్యాలు ఇచ్చావు, అతనికి ఇక ఇది లేదు అన్న పదము లేకుండా చేస్తున్నావు, కాబట్టి ఇంకా చాలు, వద్దు అని చెప్పింది. సరే, రాత్రి గడిచిపోయింది. విశేషంగా రాత్రంతా కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. విశేషమైన పాన్పు మీద ఆ కుచేలుడు పడుకున్నాడు. రాత్రి మంచి పంచభక్ష పరమాన్నములు భోజనాలుగా పెట్టాడు. అతనికి సత్కారాలు చేశాడు, ఆనందంగా సత్కారాలు చేశాడు. అతనేమో కుచేలుడేమో చినిగిపోయిన బట్టలు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఒంటి నిండా బంగారం ఆభరణాలు. కానీ ఈ రాజ్యంలో ఉన్నవారంతా కూడాను ఇదేమిటి, స్వామి ఏమిటి, వీటితో స్నేహం ఏమిటి అని అనుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే లేచాడు. శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేసి, శ్రీకృష్ణ నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి స్వామివారు కాస్త సగం దూరం దాకా అతనిని పంపించి ఇంటికి వెళ్ళిపోయారు శ్రీకృష్ణ పరమాత్ముడు. సరే, దగ్గరలో వాళ్ళ ఊరు వచ్చింది, కుచేలుడు ఊరు. వాళ్ళ ఇల్లు కనబడుతూ ఉంది. ఆ కుచేలుడు ఇంటి దాకా వచ్చేసరికి ఎప్పుడూ లేనంత విధంగా ఎక్కడో పెద్ద అతని ఇల్లు ఉండవలసిన ప్రదేశములో పెద్ద భవనం కనబడింది. అర్థం కాలేదు, ఇక్కడ నా ఇల్లు ఉండాలి, భవనం కనబడుతుంది ఏమిటి అని ఆలోచిస్తూ ముందుకు వస్తూ ఉండగా చాలా మంది పరిచారకులు ఆయన వద్దకు వచ్చి, స్వామి రండి, స్వామి రండి స్వామి అని చెప్పి పట్టుబట్టలు కట్టుకొని ఉన్నవారంతా కూడాను అతన్ని ఆహ్వానం చేశారట. కుచేలుడికి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక అతని ఇంటిలోకి వెళ్ళాడు. ఎక్కడ చూసినా బంగారు ఆభరణాలు, బంగారు గోడలతో కలిగిన ఇల్లంతా కూడా కనబడింది. ఎవరో ఒక స్త్రీ వచ్చింది. ఇంటిలో నుండి స్త్రీ వచ్చి వజ్ర మణిమాణిక్యములు వేసుకున్న బంగారు ఆభరణాలతో ఎదురు వచ్చి ఆ నాథా అని చెప్పి నమస్కారం చేయబోయింది. అమ్మా ఎవరు మీరు అని అన్నాడట ఈ కుచేలుడు. స్వామి నేను స్వామి నీ భార్యను అని చెప్పింది. అర్థం కాలేదు, ఇదేమిటి, నేను పోయేటప్పుడు నా భార్య చినిగిపోయిన బట్టలు, కనీసం కట్టుకోవడానికి మంచి వస్త్రములు కూడా లేవు కదా, ఇప్పుడు నేను వచ్చేసరికి ఇలా జరిగిందేమిటి అని చెప్పి ఆలోచించాడు. స్వామి మీరు అలా వెళ్ళారో లేదో, ఆ రోజు రాత్రే మన ఇల్లంతా కూడాను ఇంద్రభవనంలాగా మారింది. అదంతా కూడా శ్రీకృష్ణుడి మాయ అని చెప్పి ఇద్దరు గ్రహించారు. వెంటనే కుచేలుడు అనుకున్నాడు, ఆహా ఒరే స్నేహితుడి అంటే నీవేరా, నేను కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆనందంలో నేను అవన్నీ మరిచిపోయాను, నా భార్య చెప్పిన సంగతి కూడా మరిచిపోయాను. ఒరే మీరు స్నేహితుడి దగ్గర వెళ్తున్నారు కదండి, ఏదైనా తీసుకొని రండి అని చెప్పిన విషయాన్ని కూడా మరిచిపోయి నువ్వు ఇచ్చిన సత్కారాలతోటి ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే అడగకుండా ఇచ్చేవాడే స్నేహితుడు అని చెప్పి ఇంద్రభవనం లాంటి ఇల్లు, బంగారు ఆభరణాలు అని చెప్పి ఆనందంగా తన శేష జీవితాంతం కూడాను శ్రీకృష్ణ నామము చేస్తూ కైలాసానికి వెళ్ళాడట. దీని వలన మనకు ఏమి అర్థమయ్యిందయ్యా అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాడి ఇంట లేదు అన్న వస్తువు లేదు. శ్రీకృష్ణ అంటే నిరతిశయ ఆనందానికి స్వరూపము శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ కుచేలుడి కథ ఎవరైతే వింటారో, ఇంటిలో దారిద్ర్యము అనుభవిస్తున్న వారు ఈ కథ వలన శ్రీకృష్ణుడిని స్మరణ చేస్తారు. ఎప్పుడైతే ఆహా అంత మంచి స్నేహితులా అని చెప్పి ఎప్పుడైతే స్మరణ చేస్తారో మనలో, మన ఇంటిలో సకల దారిద్ర్యము తొలగిపోతుందని చెప్పి శ్రీకృష్ణ కరుణామృతం మనకు చెబుతూ ఉంది. కాబట్టి అందరం కూడా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ స్వామి వారి నామము నిత్యము నామస్మరణ చేద్దాము. హరే రామ హరే రామ హరే కృష్ణ స్వస్తి.